ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కేజీఎఫ్ హీరో ఆఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత అయితే టాక్సిక్ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నాడు భయ్. ఈ మూవీ నుంచి రోజు ఆయన బర్త్డే సందర్భంగా క్లిప్స్ అయితే రావడం జరిగింది. క్లిప్స్ చూశాక నేనైతే ఇంప్రెస్ అయ్యాని చెప్పొచ్చు భయ్య. బీజియం కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ కూడా చాలా భయంకరంగా ఖర్చు పెట్టారని నాకైతే అనిపిస్తుంది. స్టైలిష్ లుక్లో అయితే మన యష్ కనిపించారు భయ్య. చూడాలి ఈ మూవీ నెక్స్ట్ ఇయర్లో లేకపోతే ఇయర్ లాస్ట్లో అయితే మన ముందుకు రాబోతుంది. ఈ క్లిప్స్లో అయితే రిలీజ్ డేట్ ప్రకటించడం లేదు. చూడాలి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మీకు ఈ క్లిప్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన మన శ్రీతేజ్ని కలవడానికి అయితే అల్లు అర్జున్ గారు కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది భయ్య. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ ఉండి ఆరోగ్య విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని తర్వాత తను ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ ఈ మూవీస్కి అయితే ఏపీ గవర్నమెంట్ హైక్స్ ఇచ్చడం జరిగింది భయ్య. 14 రోజులు దాన్ని 10 రోజులకైతే తగ్గించడం జరిగింది. హైకోర్టు పిటిషన్ మేరకు 14 రోజుల నుంచి 10 రోజులకైతే తగ్గించడం జరిగింది. ఇది గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ బెనిఫిట్ షోస్కి హైక్స్ ఉన్నాయి, కానీ దాదాపు 10 రోజుల వరకే ఉండడం జరుగుతుంది. తర్వాత రెగ్యులర్ ప్రైజెస్కి అయితే రావడం జరుగుతుంది. ఇది కలెక్షన్స్ మీద భారీ ఎఫెక్ట్ చూసే అవకాశాలు అయితే ఉన్నాయి భయ్య. ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ హైక్స్ అయితే ఇవ్వలేదు. మామూలు రెగ్యులర్ ప్రైజెస్ అయితే ఉండబోతున్నాయి మన తెలంగాణలో. ఏపీలో కూడా దాదాపు 10 రోజుల పాటు హైక్స్ అయితే ప్రకటించడం జరిగింది. తర్వాత రెగ్యులర్ ప్రైజెస్లో అయితే మనకి అవైలబుల్గా ఉండబోతున్నాయి భయ్య ఈ మూవీస్. మీ గారి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గుడ్ బ్యాడ్ అగ్లీ April 10th అయితే మన ముందుకు రాబోతుంది భయ్య. ఈ మూవీ ఇదే డేట్లో అయితే ది రాజా సాబ్ రావాల్సి ఉంది. కాకపోతే ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఆ డేట్కి అయితే ఈ మూవీ రాబోతుంది. దీని మీద అఫీషియల్ న్యూస్ అయితే రావాల్సింది భయ్య. కాకపోతే గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ మూవీ టీం నుంచి అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ది రాజా సాబ్ మూవీ నుంచి అఫీషియల్ పోస్టరు కాకపోతే అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇంకా పోస్ట్ పోన్